ఒక అక్క అంటే అమ్మంత ప్రేమ, తర్వాత నాన్నంత ధైర్యము నింపేది అక్క అంటే అంత ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. చెల్లెళ్ళకి కానీ తమ్ముళ్ళకి కానీ. ఒక ఆమె నిన్న ఫ్రెండ్స్ బస్ స్టాండ్లో వాళ్ళ అమ్మ నాన్న అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినారనమాట. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయింటే ఒక 80,000 డబ్బులు వచ్చింది ఫ్రెండ్స్. 80,000 డబ్బులు వచ్చింటే ఆమెకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ నాన్న తాత ఉన్నాడు. వాళ్ళ ముగ్గురిని ఇంకా ఊర్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి నీకు పెళ్ళి అయిపోయింది కదా, నీకు ఈ డబ్బులు అంతా వద్దు, మీ తాత పేరుతో 10,000 వేసినాము. తర్వాత చిన్న చెల్లెలు అమ్మాయి ఒక 10 years ఉంటాయి ఫ్రెండ్స్. ఆ అమ్మాయికి ఒక 20,000 వేశారంట. తర్వాత ఇంకో ఉండే 50,000లో నువ్వు ఒక 25,000, ఈ అమ్మాయి పెద్ద చెల్లెలకి 25,000 తీసుకోండి అమ్మ అంటే, 25,000 తీసుకొని నేనేం చేయాలా, నాకెందుకు 25,000, నాకేమొద్దు, అది కూడా తీసుకోండి అని ఇట్లే మాట్లాడుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఇంకా చెప్పాలి, ఏదన్నా పంచాయతీ అంటే పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు కదా. బస్ స్టాండ్ అంతా వాళ్ళే వచ్చేసినారు పెద్దవాళ్ళు, మొత్తం అందరూ అరిచినారు. అసలు నువ్వు పెద్ద అమ్మాయికి ఏం డబ్బులే ఇవ్వద్దు బాబు, నువ్వు ఈ పాప పేరుతో వేసేపో, పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ ఒక 2 సంవత్సరాలుగా వేసేపో. ఆ అమ్మాయికి ఇచ్చేదానికి ఇదే లేదు, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇంకా పెళ్ళి కావాల్సిన పిల్లలు 2 ఉన్నారు. ఆ పాప చూస్తే చిన్న పాప. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ రెండో చెల్లెలు అయితే పొద్దున్నే లేచి కూలి పని పోతుందంట ఫ్రెండ్స్. ఇంట్లో పని చేసి వాళ్ళ చెల్లెలకు వాళ్ళ తాతకు పెట్టి పని పోయిచ్చి మళ్ళా వచ్చి ఇంట్లో బట్టలు, మళ్ళా అన్నము కూర ఇవన్నీ ఆ పిల్ల చెప్తుంటే, చిన్న వయసు ఫ్రెండ్స్, ఒక 15 years 14 years ఉంటాయి. నిజం, ఆ అమ్మాయి చెప్తుంటే ఏడుపు వస్తుంది. ఆ పాప కల్లా కూడా చూస్తుంటే ఇంత చిన్న వయసులోనే ఈ పాపకి ఇంత బరువు పెట్టేసినాడు దేవుడు, వాళ్ళ అమ్మ నాన్నని తీసుకువెళ్ళి. ఈ అక్క అనిపించుకునింది, సరేలేండి నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను చూసుకోవడానికి నా భర్త ఉన్నాడు, నాకు ఫ్యామిలీ ఉంది, మా చెల్లెళ్ళకి ఆ డబ్బులు ఉన్నీళ్ళండి అనే మాటే రాలేదు ఫ్రెండ్స్. ఆమె మొక్కము మళ్ళా మాడిపోతుంది. నాకైతే కోపం వచ్చేసింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.